మంత్రివర్గ విస్తరణ డైలీ సీరియల్ లెక్క సాగుతుంది. డైలీ సీరియల్గా అయితే ఎన్ని ఏండ్లు, కొన్ని సీరియళ్ళు అయితే 3 ఏండ్లు 4 ఏండ్లు అవుతాయి కదా. గట్లనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15-16 నెలలు అవుతుంది. 15-16 నెలల నుంచి కూడా రోజు ఇగో వచ్చే నెల మంత్రివర్గ విస్తరణ, ఇగో గీ పండగకు మంత్రివర్గ విస్తరణ, దసరా కన్నారు, దీపావళి కన్నారు, ఉగాది కన్నారు, ఇట్లా సాగుతూనే ఉన్నాయి సీరియళ్ళ లెక్క. ఎడతెగకుండా అయితేనే ఉంది. ఎప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినా కూడా ఇగో మంత్రివర్గ విస్తరణ మీదనే చర్చిస్తారు. ఆయన పలానా వాళ్ళని కలిసినా కూడా ఇగో మంత్రివర్గ విస్తరణ మీదనే చర్చించిరట. రాంగానే ఉంటుంది ఇంకా మంత్రివర్గ విస్తరణ. ఇట్లా 15-16 నెలలు అయింది. ఇప్పుడు మన సీఎం గారితో కలిసి మొత్తం 12 మంది ఉన్నారు క్యాబినెట్లో. ఆయన క్యాబినెట్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి 12 మంది ఉన్నారు. మొత్తం 18 మంది ఉండాలి మన దగ్గర మంత్రులు. సీఎం ఎవరున్నా వాళ్ళ క్యాబినెట్లో మంత్రులు అందరూ కలిపి 18 మంది ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో. అయితే మనకి ఇప్పుడు 12 మంది ఉన్నారు, ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి. ఈ 6 ఖాళీల కోసం జరుగుతున్న తంతు ఇదంతా. డైలీ సీరియల్ లెక్క ఎందుకు సాగుతుంది అంటే 6 ఖాళీల కోసం. ఈ ఖాళీలల్లా ఎవరిని తీసుకొని రావాలి అనేది. అయితే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ మీద నిన్న మొన్న రాక ఒక రకమైన చర్చ నడిచింది. ఇప్పుడు ఏం నడుస్తుందట అంటే, ఎక్కడ గాంధీ భవన్లో చూసినా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుకున్న ఏం మాట్లాడుకుంటుర్రు అంటే, ఉండేదెవరు ఊడేదెవరు. ఇప్పుడు కొత్తగా ఈ చర్చ స్టార్ట్ అయిందట కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే ఇప్పుడు 12 మంది ఉన్నారు, మళ్ళా 6 తీసుకోవాలి. 6 తీసుకోవాలంటే ఉన్న సామాజిక వర్గం నుంచి ఇప్పుడు 12 మంది ఉన్న దాంట్లో ఉన్న సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు కదా, అంటే కొంత ఎక్కువ ఓసీలు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ తీసుకోవాలి అనే దాంట్లో కొంతమంది ఓసీలే కనిపిస్తున్నారట. తీసుకుంటే కనుక వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్, బీసీ ఇష్యూస్ మీద, కులగణన మీద మేమే చాలా గొప్పగా చేసినాం తెలంగాణ రాష్ట్రంలో మేము కులగణన చేసినాం, ఇగో చూడుర్రి అని వేరే రాష్ట్రాలకి కూడా చూపించారు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ పార్టీ హైకమాండ్ అధినేత రాహుల్ గాంధీ గారి కలల ప్రాజెక్ట్ లాంటిది అనుకోర్రి కులగణన అనేది. సరే, దాని తర్వాత ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా కులగణన చేస్తాము అంటే ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము చేసినాం తెలంగాణ రాష్ట్రంలో అని ఆ క్రెడిట్ ఇప్పుడు మేము ఎట్లయితే చేసినామో అట్లా చేస్తామంటారు. మేము చేయబట్టే తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం మీద ఒత్తిడి పెరిగింది అని కూడా ఇంకొక మాట, ఒక అడుగు ముందుకు పోయి మాట్లాడారు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది నాయకులు మాట్లాడారు. కులగణన మీద ఇవాళ కేంద్రం మాట్లాడుతుంది అంటే మా క్రెడిటే అది మొత్తం, మా రాహుల్ గాంధీ గారి విజనే, వీళ్ళు కాపీ కొట్టిర్రు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెయ్యాలనుకుంటున్నారు అని కూడా మాట్లాడారు. సరే, ఆ కులగణన ఇష్యూ చర్చలకు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఇంకొకటి ఏమొస్తుంది, బీసీకి సంబంధించిన ఇష్యూ వస్తుంది, బీసీ కులగణన గురించి వస్తుంది. బీసీల జనాభా ఎంత ఉంటే అంత ఇవ్వాలి అనేది ఒక దిక్కు ఒక డిమాండ్ ఉంది. సో ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలలో కావచ్చు, ఇంకొక దాంట్లో కూడా ఆ లెక్క తేలేకనే ఇప్పుడు అది ముందుకు పోతలేదు అనేది కూడా మనం వింటున్నాం, చూస్తున్నాం. సో అట్లా బీసీల లెక్క తేలాలి. ఇప్పుడు బీసీలను ఎంతమందిని తీసుకుంటారు అనేది ఇంకొక చర్చ. దాని మీద క్లారిటీ రావాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చింది. దానికి అనుగుణంగా ఇప్పుడు ఏ స్టెప్ తీసుకున్నా కూడా, ఇప్పుడు మంత్రివర్గంలో కొత్తగా 6 తీసుకున్నా కూడా దాంట్లో బీసీల లెక్క తేలవాలి అంటారు. లేకపోతే రేపు పొద్దున లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినా కూడా దాంట్లో బీసీల లెక్క ఏంది అని బీసీల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో ఇవన్నీ చర్చలతో పాటు ఇప్పుడు మంత్రివర్గంలో 12 మంది ఉన్నారు కదా, ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకోవాలంటే వీళ్ళ దగ్గర ఉన్న సామాజిక సమీకరణాలు అటు ఇటు అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్న దాంట్లో ఎవరిని తీసేయాలి. ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఒక చర్చ నడిచింది కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు కొత్తగా అసలు క్యాబినెట్ది ఎక్స్పాన్షన్ జరిగితే ఉండేదెవరు ఊడేదెవరు, ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఇదే చర్చ నడుస్తుందట. అంటే 2-3 పేర్లు మనం ఆల్రెడీ విన్నాం. ఇప్పుడు క్యాబినెట్లో ఎవరు ఉన్నారు, 2 మహిళా మంత్రులు ఉన్నారు. ఆ మహిళా మంత్రుల నుంచి ఒకరిని తీసేస్తారు అని కూడా ఒక ప్రచారం జరుగుతుంది బయట. ఈ మధ్యకాలంలో వాళ్ళు మాట్లాడిన మాటలతోని దీంతోని వాళ్ళని పక్కకు జరుపుతారట, ఆమెకు పక్కకు జరుపుతారు అని ఒక ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు క్యాబినెట్లో ఉన్నదే 2 మహిళా మంత్రులు. మళ్ళీ ఆమెని పక్కకు జరిపి ఇంకొక మహిళని ఏ నుంచి తీసుకొని వస్తారు, ఎవరిని క్యాబినెట్లకు తీసుకుంటారు ఒకటి, ప్లస్ కమ్యూనిటీ సమీకరణాలు సెట్ అవుతాయా. ఎందుకంటే బీసీల గురించి ఇంత చెప్తున్నప్పుడు మనం ఒకవేళ ఇది చేస్తే కనుక ఏం ఇండికేషన్ ఇచ్చినట్టు అవుతుంది తెలంగాణ ప్రజలకు, ఒకవేళ రాంగ్ మెసేజ్ పోతుంది కదా అనేది ఒక చర్చ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుందట. అంటే ఉన్నోళ్ళ దాంట్లో ఎవరిని తీసేయాలి, తీసేస్తే వాళ్ళ సామాజిక
వాళ్ళ కమ్యూనిటీ ఏంది అట్లా దాని మీద చర్చ, ఎందుకు తీసేసినాము, ఎందుకు తీసేయాల్సి వచ్చింది అనే దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ తీసుకునే దాంట్లోనే ఇంకా చాలా మందిని తీసుకోవాల్సింది ఉంది. యాదవ్ సామాజిక వర్గం నుంచి తీసుకోవాలి, ఎందుకంటే ఉమ్మడి ఏపీ నుంచి కూడా ప్రతి క్యాబినెట్లో యాదవ్ సామాజిక వర్గంలో ఉంటారు, కానీ ఈసారి ఈ క్యాబినెట్లోనే లేరు. సరే మొన్నంటే 12 మందికే ఇచ్చారు, ఇంకా 6 ఖాళీలు ఉన్నాయి కదా, 6 ఖాళీలలో ఫిల్ చేస్తారేమో అని అనుకున్నారు. ఇప్పుడు ఈ 6 ఖాళీలలో కూడా ఆ కమ్యూనిటీ నుంచి ఫిల్ చేయకపోతే కనుక వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. అట్లనే మాదిగలు కావచ్చు, లంబాడలు కావచ్చు. ఇంకా పెద్ద డిమాండ్ ఏం వినిపిస్తుంది, బీసీలకు ఎక్కువ ఇవ్వాలి, ఇప్పుడు ఇచ్చే క్యాబినెట్ దాంట్లోనన్నా ఎక్కువ, ఇప్పుడు 6 ఉన్నాయి కదా, 6 బీసీలకి ఎక్కువ ఇవ్వాలి అనేది కూడా ఇంకొక చర్చ అదే కాంగ్రెస్ పార్టీలో లేకపోతే కొంతమంది బీసీ నాయకులలో వినిపిస్తుంది. సో ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ జరిగితే గనక వాళ్ళందరినీ ఫిల్ చేయాలంటే ఇక్కడున్న వీళ్ళల్లో ఎవరిని తీసేయాలంటే వాళ్ళకి ఏం కారణాలు చెప్పాలి, ఏం చెప్పి తీసేయాలి, తీసేసే వాళ్ళకి సంబంధించి వాళ్ళ సామాజిక వర్గాల నుంచి ఎట్లాంటి వ్యతిరేకత ఏమన్నా వస్తుందా, దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి, ఇగో ఇట్లాంటి లెక్కలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నాయట. ఎందుకంటే ఇక ఈ మధ్యలో జరుగుతుంది మంత్రివర్గ విస్తరణ అనేది ఒక ఎక్కువ ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు జూన్ 2 తెలంగాణ ఫార్మేషన్ డే కూడా వస్తుంది, దాని తర్వాత జరుగుతుంది ఇక మంత్రివర్గ విస్తరణ. మొత్తం అన్నింటి మీద లెక్కలన్నీ పూర్తయినాయి, ఎవరికి ఇవ్వాలి, ఎక్కడికి ఇవ్వాలి, ఏ జిల్లాకి ఇవ్వాలి, ఏం చేయాలి అనే దాని మీద లెక్కలు పూర్తయ్యాయి అన్న లెక్క ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొంత చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు కొంత క్లారిటీ రాలేదు, కానీ ఇప్పుడు కొంత క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు చేస్తారు అని చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడనే ఇంకొక చర్చ ఏంది అంటే ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలి. ఇప్పుడు ఉంచేది ఎవరిని, తీసేసేది ఎవరిని, తీసేస్తే కనుక ఏమని సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకి. ఎందుకంటే క్యాబినెట్లకు తీసుకొని 15 నెలలు కాకముందే వాళ్ళని తీసేస్తే కనుక ఆ సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ అదే సామాజిక వర్గం నుంచి ఫిల్ చేస్తారా, మళ్ళీ అదే సామాజిక వర్గం నుంచి ఫిల్ చేస్తే కనుక ఒకవేళ మహిళను తీసేస్తే కనుక మహిళను ఎవరిని రీప్లేస్ చేస్తారు, ఇట్లా చాలా ఈక్వేషన్స్ ఇప్పుడు మళ్ళీ కొంత కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసేటట్టున్నాయి. మొన్నటి వరకు జిల్లాల వైజ్గా ఉన్న కన్ఫ్యూజన్, ఎందుకంటే చాలా జిల్లాలకి ఇప్పటివరకు కొన్ని జిల్లాల ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి గతంలో చూసినాం మనం, జానారెడ్డి గారు లెటర్ రాసిరు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకి మంత్రివర్గంలో ఇప్పుడు నెక్స్ట్ చేసే దాంట్లోనన్నా ప్రాధాన్యత ఇయ్యి, ఎందుకంటే అంతకుముందు చేసిన దాంట్లో ఈ జిల్లాల నుంచి లేరు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి అనేది జానారెడ్డి గారు వాళ్ళ హైకమాండ్కి లెటర్ రాసిరు. ఆ లెటర్ మీద వాళ్ళ నల్గొండ జిల్లా లీడర్లే మాట్లాడిరు, పెద్ద మనిషిగా ఉండాల్సిన ధృతరాష్ట్రుల లెక్క నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడుతుండని వాళ్ళ జిల్లాలో ఇంకొకైనా మాట్లాడిండు, అది కూడా చూసినాం. అక్కడ కూడా ఏంది అంటే కుటుంబం సమస్య. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ కుటుంబం నుంచి ఒకరు మంత్రి ఉన్నారు, ఇంకొకరికి ఇవ్వాలి అంటే ఎట్లా, ఏ ఈక్వేషన్ పోతుంది, జిల్లా సేమ్ అవుతుంది, సామాజిక వర్గం సేమ్ అవుతుంది, కుటుంబం సేమ్ అవుతుంది. సో ఇవన్నిట్లలో ఎట్లా ఇవ్వాలి, ఇప్పుడు ఉన్నోళ్ళ దాంట్లో నుంచేమో కొంతమందిని తీసేసి ఆల్రెడీ కుటుంబంలో ఉన్న మంత్రివర్గంలో ఉన్నోళ్ళకి అదే జిల్లాకి చెందిన వాళ్ళకి వాళ్ళందరికీ ఇస్తే దానికి ఏమని సమాధానం చెప్పుకుంటాం, ఎట్లా ఇదంతా జనంలకి పోతుంది, ఏమైనా నెగిటివ్ వచ్చే అవకాశం ఉందా, ఇప్పుడు వీటి మీద చర్చ జరుగుతుందట మొత్తం కాంగ్రెస్ పార్టీలో. మంత్రివర్గ విస్తరణ అనేదే జరిగితే ఉండేదెవరు, ఊడేదెవరు, ఒకవేళ తీసేయాల్సి వస్తే ఏం సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకు, ఇప్పుడు వీటి మీద కాంగ్రెస్ పార్టీ మొత్తంలో చర్చ జరుగుతుంది అంటారు. సరే ఆ చర్చలు మొత్తం ఒక క్లారిటీకి వచ్చి కొలిక్కి వచ్చి మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా జరగదా, మళ్ళీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు, లేకపోతే అసలు మేము ఎప్పుడన్నా మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అని చెప్పినామా అని అంటారా ప్రభుత్వం, లేదు అంటే చేస్తుందా మంత్రివర్గ విస్తరణ ఏంది అనేది కొన్ని రోజులలో తెలుస్తుంది, అర్థమవుతుంది. మరి ఇప్పుడు కూడా బయట మాట్లాడుకున్న మాటల లెక్కనే మంత్రివర్గ విస్తరణ జరగకుండా ఆగిపోతుందా, జరుగుతుందా, జరిగితే ఎవరిని తీసుకుంటారు, ఏ సామాజిక వర్గం తీసుకుంటారు, ఏ జిల్లా నుంచి తీసుకుంటారు, ఏ ఈక్వేషన్ ప్రకారం తీసుకుంటారు అనేదంతా కూడా భవిష్యత్తులో తెలుస్తుంది ఇక మనకి.